ఆయన రియాల్టర్గా వందల కోట్లు సంపాదించాడు. టీడీపీలోకి వస్తే మరింత పోగేసుకోవచ్చని అనుకున్నాడు. రెడ్ బుక్తో పాపులర్ అయిన నారా లోకేష్ అండతో ఎమ్మెల్యే టికెట్ సాధించాడు. ఎమ్మెల్యేగా గెలిచాడు. రాజకీయాలకు కొత్తైన అరాచకాలు దందాలు చేయడంలో చేయి తిరిగిన ఆ ఎమ్మెల్యే గెలిచిన రోజు నుంచే విధ్వంసం ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆఫీస్ కూల్చారు. పార్టీ క్యాడర్పై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంతకీ ఆ క్రిమినల్ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం. రెండు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న భాష్యం ప్రవీణ్ పల్నాడు జిల్లా పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే సీటు దక్కించుకుని గెలిచారు. రియల్టర్గా వందల కోట్లు సంపాదించిన ప్రవీణ్ రెడ్ బుక్ తో పేరు పొందిన నారా లోకేష్ అండదండలతో టికెట్ పొందాడు. రాజకీయాలకు కొత్తైనా నియోజకవర్గంలోకి అడుగుపెట్టగానే అరాచకాలు ప్రారంభించాడు. ఎంతో ప్రశాంతంగా ఉండే నియోజకవర్గంలో ప్రజల మధ్య చిచ్చు రగిల్చాడు. ఫలితాలు తనకు అనుకూలంగా వస్తున్నాయని తెలిసిన వెంటనే పెదకూరపాడు అరాచకాలకు కేరాఫ్ గా మారింది. భాష్యం ప్రవీణ్ అడుగుపెట్టిన వెంటనే ధరణికోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తగలబెట్టారు. తర్వాత టీడీపీ కార్యాలయాన్ని తామే తగలబెట్టుకుని సానుభూతి కోసం ప్రయత్నిస్తే సీన్ రివర్స్ అయింది. ఇక ఎన్నికల్లో అయితే బయట నుంచి రౌడీలను తీసుకొచ్చి పెదకూరపాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాడులు చేసి అరాచకం సృష్టించాడు భాష్యం ప్రవీణ్. కంచేటి సాయి అనే క్రిమినల్ తో చేతులు కలిపి పోలింగ్ రోజు పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బయటకు లాగి రిగ్గింగ్ కు పాల్పడ్డారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి మరింత రెచ్చిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఓటేసిన సానుభూతి పరులను టార్గెట్ చేసుకుని దాడులు చేయడం మొదలుపెట్టారు. నియోజకవర్గంలోని 9 గ్రామాల్లో పూర్తి స్థాయిలో విధ్వంసానికి తెగబడ్డారు. రాత్రుళ్లు గ్రామాల్లోకి రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇళ్లు కూలగొట్టారు. కార్యకర్తల కాళ్లు చేతులు విరగ్గొట్టి తీవ్ర స్థాయిలో హింస కొనసాగిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతలను టార్గెట్ చేసి ఊర్లలోకి వస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సుమారు 15 గ్రామాల్లోని వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు పొలాలు వదిలేసి బయట ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఇటీవల క్రోసూరు అగ్రికల్చరల్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి గుంటూరు నుంచి వస్తుండగా ఉంగుటూరు వద్ద కార్లతో అడ్డుకున్నారు. సాంబిరెడ్డిని కారులో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి 2 కాళ్లు చేతులు విరగ్గొట్టారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భాష్యం ప్రవీణ్ టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కోటరీలోని వ్యక్తి కావడంతో నియోజకవర్గంలో బ్లడ్ డైరీని అమలు చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి అరాచకం చూడలేదని జనం మండిపడుతున్నారు.